కూడి వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఒకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. చాలామందికి నూతన సంవత్సరం అని ఆశపడుతూ ఉంటారు. కొత్త సంవత్సరం వచ్చిందని లోకులందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. ప్రియులరా, అయితే అసలైన నూతన సంవత్సరం ఎలాగుంటుంది, ఒక వ్యక్తి జీవితంలో ఒక కొత్త సంవత్సరం ఎలాగుంటుందో ఈ రోజున మనం దేవుని వాక్య భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ సమయంలో అనేక మంది రాలేకపోయారు. కొంతమంది ఏమనుకుంటారు అని అంటే, రాత్రి వచ్చేసాం కదా, ఇప్పుడు రావాల్సిన అవసరం లేదులే అన్నట్టుగా ఉంటారు. ఒకసారి వస్తే సరిపోద్దులే అన్నట్టుగా ఉంటారు. అన్నం మాత్రం 3 పూటలు తింటూ ఉంటారు. ప్రార్థనకు మాత్రం ఉదయం వెళ్ళాం కదా, సాయంత్రం ఎందుకులే అన్నట్టుగా ఉంటారు. ప్రియులరా, ఏదేమైనప్పటికీ మనం రాత్రి వేళ మనము ఒక అంశాన్ని మనం ధ్యానం చేసాం. కొంతవరకు మనం ధ్యానం చేసాం. మన అంశం పేరేంటండి? గట్టిగా చెప్పాలి. నిబంధన. నిబంధన నిబంధన గురించి మనము రాత్రి వేళ కొంతవరకు మనం చూసాం. నిబంధన అంటే అర్థం ఏంటంటే, ఒక ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ఒక ఒప్పందం. మనిషి మనిషికి కావచ్చు, మనిషికి ఒక అధికారికి కావచ్చు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో కావచ్చు, దేశానికి దేశానికి మధ్యలో కావచ్చు, లేదా దేవుడికి మనకు మధ్యలో కావచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే ఒక ఒప్పందాన్నే నిబంధన అని అంటారు. ఒక పేపర్, దాంట్లో మనం చేయాల్సినవి ఉంటాయి. ఆ నిబంధనలో దేవుడు మనకు చేసేవి కూడా ఉంటాయి. ఇవి మనం చేయాల్సినవి, దేవుడు చేయాల్సినవి. ఒక ఒప్పందంగా, ఒక అగ్రిమెంట్ లాగా ఆ నిబంధన అనేది ఉంటుంది. మనం నిబంధన మేరతామేమో కానీ ఆయన మనతో నిబంధన చేసినప్పుడు పర్వతములు తొలగిపోయినా, మెట్టెలు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడిపోదు అని అన్నాడు. ప్రియులరా, ఆయన మాట చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన నిబంధన ఆయా సమయాలకి అది నెరవేరుతూ వస్తుంది. కాబట్టి ఆ దేవుడు ప్రస్తుతానికి మనకు ఆయన ఏమీ చేయలేనివాడుగా కనబడవచ్చు, కానీ తగిన సమయం అనేది ఒకటి వచ్చినప్పుడు, ఆ సమయం అనేది వచ్చినప్పుడు దేవుడు తన నిబంధనని ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి ఆయన నమ్మదగినవాడు అని బైబిల్లో రాయబడి ఉంది. మనకు కావాల్సిన వాగ్దానాలు, ఆశీర్వాదాలన్నీ కూడా ఈ నిబంధనలోనే ఉన్నాయి. రాత్రి వేళ మనము ఈ నిబంధనని మనం పాత నిబంధనలో మనం చూస్తూ వస్తున్నాం. దేవుడు మొట్టమొదటిగా నోవాహుతోటి ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధనలో అతని ఇంటి వారిని దేవుడు రక్షించాడు. ఇక మీదట జలప్రలయం రాదు. ఆ ఆకాశం ముందున్న ఆ మేఘంలో ఉన్న ఆ ధనస్సుని నేను చూసినప్పుడల్లా దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక మీదట జలప్రలయం రాదు అని దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఇప్పటి వరకు కూడా ఆయన ఆ ఇచ్చిన మాటను తప్పలేదు. భూమి మీద అంతటికి జలప్రలయం వచ్చిందా అండి? రాలేదు. అక్కడితోనే ఆగిపోయింది, నోవాహుతోనే ఆగిపోయింది. కాబట్టి దేవుడు ఒక నిబంధన చేస్తే అది జరిగి ఇప్పటి వరకు 4000-5000 సంవత్సరాలు అయింది. కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ నిబంధన అలాగే ఉంటుంది. ప్రియులరా, ఆ తర్వాత మనము మరికొందరిని మనం చూసాం. ప్రధానంగా అబ్రహాముని మనం చూసాం. దేవుడు అబ్రహాముతో నిబంధన ఆయన చేశాడు. ఒక్కొక్క నిబంధనకు ఒక్కొక్క గుర్తు పెట్టాడండి. నోవాహుతో ధనస్సు అనే గుర్తును పెట్టాడు, నీకు నాకు నిబంధనకు మధ్యలో గుర్తు అని. అలాగే అబ్రహాముకు కూడా ఆయన నిబంధనకు ఒక గుర్తు పెట్టాడు. ఆ గుర్తు ఏంటంటే సున్నతి. ఈ సున్నతే నీకు నాకు నిబంధనకు గుర్తు అని దేవుడు అబ్రహాముకి ఒక గుర్తు పెట్టాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి నిబంధనలో దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. రాజులు నీలోంచి వస్తారు, ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, అబ్రహాము అనబడుతుంది. నీవు అనేక జనములకు తండ్రిగా అవుతావు, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను అని రాజులు నీలో నుంచి వస్తారని
దేవుడు వాగ్దానాలు చేశాడు. అన్యజనులందరూ నీ యందు ఆశీర్వదింపబడతారని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. నిబంధనలో వాగ్దానాలు ఉన్నాయి, నిబంధనలో ఆశీర్వాదాలు ఉన్నాయి, నిబంధనలో దేవుడు చేసేటువంటి మేలులు ఉన్నాయి. నిబంధనలో అది 1000 తరాల వరకు కూడా ఆ నిబంధన ఉంటుందని మనము రాత్రివేళ మనం చూసాం. ప్రియులారా, తర్వాత దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేశాడు. మోషే అంటున్నాడు ఇశ్రాయేలీలతోటి, పితరులతో చేసిన నిబంధన కాదు, దేవుడు ప్రత్యేకంగా మనతో ఇప్పుడు ఈ రోజున జీవించి ఉన్న మనతో ఆయన నిబంధన చేస్తున్నాడు. ఇదిగో ఆ నిబంధన వాక్యములని, నిబంధన పలకల్ని, ఆ 10 ఆజ్ఞలను వారి దగ్గర తెచ్చి, ఇదిగో దేవుడు మీకు నాకు మధ్యలో పెట్టిన నిబంధన అని మోషే దేవుని పక్షాన వారితో నిబంధన చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలీలతోటి ఆయన నిబంధన చేశాడు. ప్రియుల, తర్వాత దేవుడు దావీదుతో ఆయన నిబంధన చేశాడు. దావీదుతో నిబంధన చేశాడు, నిబంధన చేస్తూ మాటిస్తున్నాడు, నువ్వు నీ తర్వాత తరాలు కూడా నీ సంతానంలో నుంచే ఆ సింహాసనం మీద ఒకడు కూర్చుంటాడు అని దేవుడు ఆ నిబంధన చేశాడు. యేసు ప్రభు వారు కూడా దావీదు కుమారుడిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆ సింహాసనాన్ని జయించాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ చేసిన నిబంధనలన్నీ కూడా మనం నెరవేరినట్లుగా మనము చూస్తాం. అయితే ఇప్పుడు ఈ 2026వ సంవత్సరంలో జీవించి ఉన్న మనతోటి దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన మన గురించి మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. చూడండి బైబిల్లో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఏ నిబంధన అంటండి ఇది? క్రొత్త నిబంధన. అందరూ గట్టిగా చెప్పండి, ఏ నిబంధన అండి ఇది? క్రొత్త నిబంధన. దేవుడు ఆ రోజున నోవహుతో చేసినట్లుగా, అబ్రహాముతో చేసినట్లుగా, ఇశ్రాయేలుతో చేసినట్లుగా, దావీదుతో చేసినట్లుగా ప్రస్తుతం 2026 సంవత్సరంలో జీవించున్న మనతోటి దేవుడు మనతో కూడా నిబంధన చేస్తున్నాడు. వాళ్ళు మనలాంటి వాళ్ళే, వాళ్ళలాంటి వాళ్ళమే మనము కూడా. మనతో కూడా ఆయన నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధనకు ఆయన పెట్టిన పేరేంటంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. మనం ఎన్ని ప్రసంగాలు చేసినా, మనం ఎంత వాక్యం చదివినా, మనం ఉండాల్సింది దేంట్లో అని అంటే మనం నిబంధనలో మనం ఉండాలి. ఈ నిబంధనలో ఉండడమే దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన ఈ క్రొత్త నిబంధన మనతో చేయటానికి ఆయన వచ్చాడు. పాత నియమాలన్నిటినీ కొట్టివేసి క్రొత్త నిబంధన మనతో చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. క్రొత్త నిబంధన. చిన్నపిల్లల టెక్స్ట్ బుక్లు కొనడానికి వెళ్ళినప్పుడు 6వ తరగతి 10వ తరగతి కొనడానికి ఆ పుస్తకాల షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఈ 6వ తరగతి టెక్స్ట్ బుక్ ఇవ్వు అని అడిగినప్పుడు ఆ షాప్ వాడు అంటాడు, పాత సిలబస్ అయితే వెళ్ళిపోయిందండి, కొత్త పుస్తకం వచ్చింది, ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చింది అని అంటూ ఉంటాడు. అంటే ఒక 3-4 సంవత్సరాలకి సిలబస్లు మారిపోతూ ఉంటాయి. చదువుకునే పిల్లలకి కొత్త సిలబస్ కొత్తగా చదవాలి. పిల్లలకేమో కానీ టీచర్లు తలకాయ నొప్పి. అదేంటంటే వీళ్ళు మళ్ళీ కొత్తగా చదవాలి దాన్ని. కొత్త సిలబస్, కొత్త నిబంధన మనము చూస్తున్నాం. ప్రియులారా, ఏంటి కొత్త నిబంధన? ఈ కొత్త నిబంధనలో ఏముంది? ఈ కొత్త నిబంధన దేవుడు ఎందుకు చేశాడు? ఈ కొత్త నిబంధనకి మనకు సంబంధం ఏంటి? ఎందుకు దేవుడు కొత్త నిబంధన చేశాడు? ఈ కొత్త నిబంధనలోకి రావాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఈ కొత్త నిబంధనలోకి రావాలంటే మనం ఏం చేయాలో జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము అనే వ్యక్తి అడుగుతున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడినైనా మనుషుడు ఎలాగో జన్మింపగలడు ప్రభువా? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను. దేవుడు మనతో క్రొత్త నిబంధన చేస్తున్నాడు. ఆ క్రొత్త నిబంధనలో మనం ఉండాలి అని అంటే మనం కూడా ఎలా జన్మించాలంటే అండి, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మిస్తే ఆ కొత్త నిబంధన మనకు అప్లై అవుతుంది. ఆ కొత్త నిబంధనలో మనం నిలుస్తాం. ఆ కొత్త నిబంధన మనకు ఉపయోగపడుతుంది. ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆ మేలులు, ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఆ నిబంధనలో రాయబడినటువంటి ధన్యతలు మనం అనుభవిస్తాం. దేవుడు చేసే క్రొత్త నిబంధనలోనికి మనం రావాలి అని అంటే మనం క్రొత్తగా జన్మించాలి, నూతనంగా మనం జన్మించాలి. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి. చాలామంది ఈ కొత్త సంవత్సరంలోకి వస్తారు, అయితే కొత్తగా అయిపోవాలని అనుకుంటారు, కోరుకుంటారు. ఈ సంవత్సరం అన్నా నాకు కొత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ ఈ 2025 సంవత్సరంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ 2026లో కూడా కంటిన్యూ చేస్తారు. ఆ సినిమాలైనా, సీరియల్ అయినా, సిగరెట్లైనా, మందైనా, ప్యాకాట్ అయినా, జూదమైనా, ఏదైతే పాపాలు ఉన్నాయో అవి కూడా తీసుకుని వస్తారు. కానీ వీళ్ళకి ఏం సంవత్సరం కావాలంట? కొత్త సంవత్సరం కావాలి. పాతదానికి కొత్తదానికి సెట్ అవ్వదండి. చూద్దాం, చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఎవడనూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. పాతదానికి కొత్తది వేసాడు అనుకోండి, పాత బట్టకు కొత్త గుడ్డ వేసాడు అనుకోండి, అది చినుగు మరి ఎక్కువ అవుతుంది. దానికి దీనికి సంబంధం లేదు. పాత తిత్తులలో ఇంతకుముందు ద్రాక్షరసాన్ని పోసుకునేటువంటి దానిని మనం బాటిల్స్ అని పిలుస్తాము. పూర్వకాలంలో తిత్తులు అని పిలుస్తారు. అవి కూడా బాటిల్స్ లాగా ఉంటాయి, వాటిని తిత్తులు అని పిలుస్తారు. ఆ పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసాన్ని పోయకూడదు. ఒకవేళ పోస్తే ఆ తిత్తులు పాడైతాయి, ద్రాక్షారసం కూడా కారిపోతుంది, రెండు వేస్ట్ అవుతాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు. పాతది కొత్తది సెట్ అవ్వదు. పాతదానికి కొత్తది వేస్తే వెలితిపరుస్తుంది, అది తెలిసిపోతుంది. కొంతమంది కొత్తగా ఇల్లు కట్టుకుంటారు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే తెలివిగా పాత ఇంటికే ముందు ఎలివేషన్ కొత్తగా చేస్తూ ఉంటారు. అప్పుడు రెండు తెలిసిపోతూ ఉంటాయి. కొత్త బిల్డింగ్ లాగానే కనబడుద్ది, ఇది పాత బిల్డింగ్ అని అర్థమైపోతూ ఉంటుంది. ఇంకొంతమంది కొత్త షర్ట్ వేసి పాత ప్యాంట్ వేస్తారు. ఏమైనా అందంగా ఉంటుందండి చూడడానికి? రెండు కొత్త వేస్తేనే అందంగా ఉంటుంది. కొత్త షర్టు పాత ప్యాంట్ వేయకూడదు, వేస్తే అది వెలుతు కనబడుద్ది. మళ్ళీ పాత ప్యాంటు కొత్త షర్టు వేయకూడదు, పాత షర్టు కొత్త ప్యాంటు వేయకూడదు, వేస్తే తెలిసిపోద్ది, కనబడిపోతూ ఉంటుంది. ప్రియులరా, కొత్త తుత్తులలో ఆ కొత్త ద్రాక్షారసాన్ని పోయాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు కొత్త ఆశీర్వాదాలు, నూతనమైన ఆశీర్వాదాలు, ఆ కొత్త నిబంధన దేవుడు మనతో చేయాలి అని అంటే మన హృదయం కొత్త తిత్తుల్లాగా అవ్వాలి, కొత్తగా జన్మించాలి. ఆ కొత్తగా జన్మించినప్పుడే దేవుడు నూతనమైన కృపను ఆయన మనకు దయచేస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలి, ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి. ఎలాగా అనంటే దీనినే మారు మనస్సు అని అంటారు. కొత్త నిబంధనలకు మనం రావాలంటే ఏం చేయాలంటే అండి, మారు మనస్సు పొందాలి. మన హృదయాలు కొత్తగా మార్చబడాలి. పాత స్వభావాన్ని వదిలిపెట్టాలి, పాత పురుషుడు వెళ్ళిపోవాలి, నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. కాబట్టి కొత్త నిబంధన ద్వారా, కొత్త జన్మ ద్వారా మనం క్రొత్త నిబంధనలోనికి వెళ్తాం. ఒకడు నీట మూలంగాను ఆత్మ మూలంగాను క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలోనికి వారసుడు కానేరడు అని దేవుని వాక్యం తెలియజేస్తోంది. పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కొత్త నిబంధనలో ఏముంది అని అంటే దేవుడు ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. పాత నిబంధనలో మనం ఉండలేం. ఎందుకు అనంటే ఒక బైబిల్ పండితుడు చెప్పాడు, దాదాపుగా 600లకు పైగా ఆజ్ఞలు ఉన్నాయంట. ఆజ్ఞలన్నీ ఎవడు పాటిస్తాడు ఈ లోపల? కాబట్టి దేవుడు కొత్త నిబంధనలో మనకు సింపుల్గా మన అందరికి అర్థమయ్యేలాగా ఒకే ఒక ఆజ్ఞ పెట్టాడు. ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఇందులోనే అన్నీ ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమిస్తే
ఆ పొరుగువాని దగ్గర దొంగతనం చెయ్యవు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమిస్తే ఆ పొరుగువాని భార్యను ఆశించవు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమిస్తే ఆ పొరుగువాని అర్హత చెయ్యవు, కొట్టవు, తిట్టవు, ద్వేషించవు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమిస్తే ఆ పొరుగువాని నువ్వు మోసం చెయ్యవు. అంటే అన్ని ఆజ్ఞలు ఒకే ఆజ్ఞలో గుప్తం చేసి అని పెట్టాడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. కొత్త నిబంధనలో దేవుడు చేసిన నియమ నిబంధనలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ట్రాఫిక్ వాళ్ళు నియమ నిబంధనలు పెట్టినట్లుగా దేవుడు మనకి నిబంధన పెట్టాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించినట్లుగా నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రియులారా, ఈ కొత్త నిబంధనలో ఏముందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను చూడండి. మొట్టమొదటిగా ఆశీర్వాదం ఏంటంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోనే కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ నిబంధనలోని కనుక మనం వస్తే, ప్రభు నిబంధన చేసేవాడు, మనము నిబంధన జనులం, కొత్త నిబంధన జనులం. ఈ నిబంధనలోనికి వస్తే మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడనంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరెన్నడను యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడనూ జ్ఞాపకం చేసుకొనను. గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనం గనక కొత్త నిబంధనలకు వస్తేనండి, దేవుడిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మన పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంటండి. మన పాపాలను క్షమిస్తాడు. పాప క్షమాపణ కొత్త నిబంధనలో దేవుడు పెట్టాడు. కొత్త నిబంధనలో ఏముంది అనంటే పాప క్షమాపణ ఉంది. సంపూర్ణమైన దేవుని క్షమాపణ మనకు క్రొత్త నిబంధనలో మనకు కనబడుతోంది. ప్రియులరా, వారి పాపం నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని దేవుని వాక్యం మనకు తెలియజేస్తోంది. దేవుడు దేంతో క్షమిస్తాడు, దేంతో పాపాలను కడుగుతాడు అని అంటే చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచన భాగంలో, ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వలనైనా. ఏ నిబంధన అంటే ఇది క్రొత్త నిబంధన. ఆయన మన పాపాల కొరకు రక్తాన్ని చిందించాడు. అది క్రొత్త నిబంధన రక్తంగా మనం చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచన భాగంలో కూడా ఈ మాటనే మనం చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచన భాగంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనగా కింద ఫుట్ నోట్లో క్రొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తము అని అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచన భాగంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. నిబంధన అనే మాట కింద ఫుట్ నోట్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది, క్రొత్త నిబంధన రక్తము. ప్రియులరా, దేవుడు ఈ కొత్త నిబంధనలో ఆయన స్వరక్తాన్ని ఆయన పెట్టి నిబంధన రక్తంతో ఆయన మనకు పాపక్షమాపణ కలుగు చేస్తున్నాడు. నిబంధనలోనికి రావాలి. నిబంధన బయట ఉంటే పాపక్షమాపణ లేదు. నిబంధన లోపలోనికి దేవుడు మనతో నిబంధన చేయాలి. ఆ నిబంధనలోనికి మనం రావాలి. ఆయన రక్తం దగ్గరికి రావాలి. అప్పుడు మన పాపాలు క్షమించబడతాయి, మన దోషాలు క్షమించబడతాయి, మన శాపాలు కడగబడతాయి, మన దుష్టుడు బంధించబడతాడు. కాబట్టి మన ప్రతి విధమైనటువంటి కల్మషం, ప్రతి విధమైనటువంటి మలినము దేంట్లో కడగబడుతుంది అని అంటే మనం నిబంధనలోనికి వచ్చినప్పుడు ఆ క్రొత్త నిబంధనలో ఉన్న రక్తం ద్వారా, ఆ నిబంధన రక్తం ద్వారా దేవుడు మన పాపాలన్నిటిని కడుగుతాడు. మనం క్రొత్త నిబంధనలోనికి వస్తే దేవుడు మన పాపాలని కడుగుతాడండి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఇది నిబంధన రక్తం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొత్త నిబంధనలో మనం కొత్త నిబంధనలోనికి మనం వస్తే మనకు ఉండేటువంటి రెండవ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తాను. మొదటి ఆశీర్వాదం పాపక్షమాపణ. రెండవ ఆశీర్వాదం ఏంటంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 28వ వచన భాగంలో, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షముందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలు ఎవరికి చేయబడ్డాయి? ప్రపంచం మొత్తానికి చేయబడిందా? కొంతమందికే చేయబడిందా? కొంతమందికే చేయబడింది. ఉదాహరణకి దేవుడు నోవాహుతోనే నిబంధన చేశాడు. దేవుడు అబ్రహాముతోనే, అతని సంతానంతోనే నిబంధన చేశాడు. దేవుడు ఇశ్రాయేలీలతోనే నిబంధన చేశాడు. దేవుడు దావీదు కుటుంబంతోనే, దావీదుతోనే నిబంధన చేశాడు. యూదులకే నిబంధనలు, ఇజ్రాయేల్ ప్రజలకే నిబంధనలు. మనకు నిబంధన, మనం ఇజ్రాయేలీలం కాదు, యూదులం కాదు. మనం ఎవరం? అన్యజనులం అండి. అంటే మన పూర్వీకులు చేతబడులు చేసేవాళ్ళు, మన పూర్వీకులు విగ్రహారాధికులు, మన పూర్వీకులు భయంకరమైన దేవుడిని ఎరగనివారు, నిబంధనలు లేనోళ్ళు. ఆ మాట మనం బైబిల్లో మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్లో ఉన్న వాళ్ళు ఈ మాట ఖచ్చితంగా చూడాలి. అసలు ఈ నిబంధన ఎంత విలువైందో మనం ఈ మాటలో మనం తెలుసుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఇంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మన గురించే రాయబడి ఉంది. మన భారతదేశంలో మన గురించే రాయబడి ఉంది. మనకంట వాగ్దానాలే లేవంట, మనకంట దేవుడు లేడంట, మనకంట నిబంధనలు లేవంట. నిబంధనలు లేనోళ్ళం మనం. అయితే క్రొత్త నిబంధన దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, కొత్త నిబంధన యూదులకు కాదు, ఇశ్రాయేలీలకు కాదు. స్త్రీ అయినా, పురుషుడైనా, యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా ఎవరైనా ఈ కొత్త నిబంధనలోనికి రావచ్చు. ఆస్ట్రేలియా వాడైనా ఈ కొత్త నిబంధనలో చేరొచ్చు, అమెరికా వాడైనా ఈ కొత్త నిబంధనలో చేరొచ్చు, ఆఫ్రికా అడవుల్లో తిరిగేవాడైనా ఈ కొత్త నిబంధనలో చేరొచ్చు, శ్రీలంక వాడైనా ఈ కొత్త నిబంధనలో చేరొచ్చు, చదువుకున్నోడైనా ఈ నిబంధనలో చేరొచ్చు, చదువు లేనోడైనా ఈ నిబంధనలో చేరొచ్చు, ప్రియులారా అడుక్కునేవాడైనా ఈ నిబంధనలో చేరొచ్చు. అందును బట్టి ఆ దేవదూత ఆ గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి ఈ నిబంధన అందరికీ ఆహ్వానం పలుకుతోంది. ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతుంది, ఈ నిబంధనలోనికి రండి, ఈ కొత్త నిబంధనలోనికి రండి అని. కాబట్టి పిల్లరా, ఈ కొత్త నిబంధన మొదటిగా పాపక్షమాపణ ఇస్తే, ఈ కొత్త నిబంధన రెండవదిగా అందరినీ ఏకం చేసే నిబంధన, అందరినీ సమానం చేసే నిబంధన. మన భారతదేశంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అదేంటంటే, బ్రహ్మదేవుడు అంట, ఆ దేవుడు తల్లో నుంచి కొంతమంది ఊడిపడ్డారంట. వాళ్ళు పూజలు మాత్రమే చేయాలంట. భుజాల్లో నుంచి కొంతమంది వచ్చారంట. వాళ్ళు వ్యాపారంలో చేయాలంట. తర్వాత పరిపాలన చేయాలంట. భుజాల్లోంచి వచ్చిన వాళ్ళు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు. కొంతమంది కడుపులో నుంచి వచ్చిన, కొంతమంది తొడల్లో నుంచి వచ్చారంట. బ్రహ్మ తొడల్లో నుంచి కొంతమంది వచ్చారంట. వీళ్ళు వ్యాపారాలు చేయాలంట. కొంతమంది కాళ్ళల్లో నుంచి వచ్చారంట, అరికాళ్ళల్లో నుంచి. వీళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, బట్టలు తుక్కోవాలి, దొడ్లు గడగాలి, పాచి పని మొత్తం వీళ్ళు కాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చేయాలంట. దొంగ నిబంధనలు ఇవన్నీ, మనకు లేని నిబంధనలు ఇవన్నీ. ప్రియులరా, అది ఒక భయంకరమైన నిబంధన, బానిసత్వంలోనికి తీసుకుని వెళ్ళే నిబంధన, మనకు పెట్టిన నిబంధన. అయితే యేసు ప్రభువు చేసిన నిబంధన అందరినీ రాజులు చేసిన నిబంధన, రాజులైన యాజక సమూహంగా చేసిన నిబంధన, గొప్ప జనముగా దేవుని కుమారులముగా చేసిన నిబంధన. కొత్త నిబంధనలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటేనండి, పాత నిబంధనలో మనం దేవునికి దాసులం, కొత్త నిబంధనలో దేవుని కుమారులం, ఆయన వాగ్దానానికి వారసులం, ఆయన మనకు పరలోకపు తండ్రి అని
పిలవటానికి మనం అర్హులంగా చేయబడిన నిబంధన. అందును బట్టే పాత నిబంధనలో తండ్రి అనే మాట ఎక్కువసార్లు ఉండదు. కొత్త నిబంధనలో దేవుడు అనే ప్రతి చోట తండ్రి 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 అని ఉంటుంది. ఆయనను మనకు తండ్రిగా చేసిన నిబంధన క్రొత్త నిబంధన. ఈ నిబంధనలోనికి దేవుడు మనల్ని అందరినీ ఏకం చేసిన నిబంధనగా మనము చూస్తాం. మూడవ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తున్నాం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మూడవ ఆశీర్వాదం ఏంటంటే నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇచ్చే నిబంధన, క్రొత్త నిబంధన. ఈ నిబంధనలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఇంతకు ముందున్న నిబంధనలో నిత్యమైన స్వాస్థ్యం లేదు. వాళ్ళు బ్రతుకుంటారు, ఆ భూములు అనుభవిస్తారు, పోతారు. అయితే ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత కూడా ఆ పరలోకంలో చోటు, మన కోసం ఒక ఇల్లు, మన కోసం బంగారపు వీధులు, మన కోసం మహిమ కిరీటం, జీవ కిరీటాలు, నిత్యము ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఇవేమీ ఉండము. నిత్యమైన స్వాస్థ్యము, పరలోకంలో నిత్య జీవము దేవుడు ఇచ్చిన నిబంధన ఈ క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఈ మాటలు చాలామందికి ఎలా ఉంటాయి అని అంటే, ఆడ సంగతి ఎందుకయ్యా, ఒక ఆమె వడ్డీ వ్యాపారాలు చేసామని, అమ్మ ఎక్కువ వడ్డీలు లాగమాకమ్మా, నరకానికి పోతావమ్మా అని అడిగితే, అప్పుడు ఆమె అంది, ఆడ సంగతి మాకెందుకయ్యా, ఈడున్నది చెప్పు ముందు అని అందాము. ముందు ఈడున్నది చెప్పు అని అంటుంది. అంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ మనకు దేవుని శక్తి. అది ఆ నిత్యమైన స్వాస్థ్యం మామూలు విషయం కాదు. తపస్సులు చేస్తున్నారు దానికోసం, కొన్ని అన్వేషిస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఆ పైన ఏమన్నా నిత్య జీవం ఉందేమోనని మానవుడు గ్రహాలలోనికి పంపిస్తూ ఉన్నాడు. మొన్న చంద్రయాన్ అని చెప్పేసి ఒక శాటిలైట్ పైకి పంపించారండి. పైకి పంపించిన తర్వాత పేపర్లో వాళ్ళు యాడ్ ఇచ్చారు. అదేంటంటే, చంద్రమండలంలో స్థలం చాలా ఖాళీగా ఉంది, మొత్తం చదరంగానే ఉంది, కాబట్టి సెంటు 50,000 అని ఎవరైనా కొనుక్కోండి అని యాడ్ ఇస్తే ఆల్రెడీ ఒకడు కొనేసాడు దాన్ని 50,000 పెట్టి ఒక సెంటు వాడికి రాసిచ్చినట్టుగా కాగితాలు కూడా పేపర్లో వేశారు. చంద్రమండలం లేదా సెంటు స్థలము రాసిచ్చారు. అయితే ఆ వ్యక్తిని వెళ్ళి వాళ్ళని అడిగాడంట, ఏమండి ఒకసారి నా స్థలం మరి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు స్థలం చూపిస్తారు కదా, మరి ఒకసారి చూపిస్తారా అని అడిగితే వాళ్ళు అడిగారనంట 900 కోట్లు తెచ్చుకో అప్పుడు చూపిస్తామన్నారంట వాళ్ళు. దాన్ని వెళ్ళటానికి 450 కోట్లు, రావడానికి 450 కోట్లు, అవి తెచ్చుకో నీకు చూపిస్తారన్నారంట. కాబట్టి అన్వేషిస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ దొరకదు. అయితే ప్రభువు మనతో కొత్త నిబంధన చేస్తున్నాడు. అందులో నిత్యమైన స్వాస్థ్యం అనుకుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దేవుడు ఉచితంగా ఇచ్చిన నిబంధన ఈ క్రొత్త నిబంధన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ మరొక స్పెషాలిటీ జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచ్చిన భాగంలో 14వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఈ క్రొత్త నిబంధనలో దేవుడు ఏం తెచ్చాడు అని అంటే, సంపూర్ణ కృప ఆయన తెచ్చాడండి. కృప సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చాడు. పాత నిబంధనలో కృప లేదు, ధర్మశాస్త్రం ఉంది. క్రొత్త నిబంధనలో ఆయన కృపను తీసుకొని వచ్చాడు. కృప అంటే మనం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము అని అంటే మన నీతి వలన కాదు, మన భక్తి వలన కాదు, లేదా మనకున్నటువంటి ఏదో నిష్ట వలన కాదు, కానీ కేవలం దేవుని కృపను బట్టి మనం ఈ సంవత్సరంలోనికి వచ్చాం. అందును బట్టి ఆ కొత్త నిబంధనలో దేవుడు సంపూర్ణమైన కృపను ఆయన తీసుకొని వచ్చాడండి. కాబట్టి ప్రియులరా, కొత్త నిబంధనని మనము చూస్తున్నాం. అయితే ఒక చిన్న ప్రశ్న నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, మరి ఈ నిబంధనలోనికి ఎంతమంది వచ్చారు?
ఈ నిబంధనలోనికి మనం ఎంతమంది ఉన్నాం? మన కుటుంబంలో ఈ నిబంధనలోకి ఎంతమంది నిలుచున్నారు? ఈ నిబంధనలో చర్చికి రావటం ముఖ్యం కాదు, ఆదివారం ప్రార్థనకి రావడం ఇంపార్టెంట్ కాదు, మీటింగ్లకు వెళ్ళటం ఇంపార్టెంట్ కాదు, నిబంధనలోనికి రావటం ఇంపార్టెంట్. నిబంధనలోనికి రావాలి, క్రొత్త నిబంధనలోనికి రావాలి. దేవుడికి నీకు మధ్యలో ఆ నిబంధన ఉందా? ఎవరు వచ్చినట్లు ఈ నిబంధనలోనికి? కొత్తగా జన్మిస్తే ఈ నిబంధనలోకి వచ్చినట్టే. నీటి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు రక్షణ పొందితే ఈ నిబంధనలోనికి వచ్చినట్టే. ప్రియులరా, ఎవరైతే ఆ దేవుని ఆ నిబంధన ఆయన కృపను పొందుకుంటారో ఈ నిబంధనలోనికి వారు వచ్చినట్లే. ఒక కొత్త జీవితం, ఒక కొత్త నిబంధనని దేవుడు మనకు దయచేస్తాడండి. దేవుడిచ్చే అమూల్యమైన ఆశీర్వాదాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా గమనించండి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడండి. ఒక భయంకరమైన త్రాగుబోతు. ఆ వ్యక్తి ఎంత త్రాగుబోతు అయ్యాడంటే చిన్న వయసులోనే, నాకంటే ఒక 2 సంవత్సరాలు పెద్దోడంతే, 35-36 సంవత్సరాలు అలాగ ఉంటాయి. ఫస్ట్లో బాగానే ఉండేవాళ్ళు, మధ్యలో ఎవరో చెడగొట్టారు, భయంకరమైన త్రాగుబోతుడు అయ్యాడు. అయితే ఎంత భయంకరంగా తయారయ్యాడు అని అంటే, భార్య ఉంది, పెళ్లి చేశారు, 2 పిల్లల్ని కన్నాడు, ఒక కుటుంబం ఉంది, అయినా త్రాగుడుకు బానిస అయిపోయి రోడ్డు మీదకి వచ్చి రోడ్డున పోయేవాడిని 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కునే స్థితికి దిగజారాడు. అంటే త్రాగుడు ఎంతగా దిగజారుస్తుందో గమనించారా? కొంతమంది మన చుట్టాలే మనల్ని అడుగుతారు, ఎవరైనా పలకరించడానికి వెళ్ళినప్పుడు ఒక త్రాగుబోతులు అడుగుతారు, ఒక 10 ఉంటే వచ్చుగా, 20 ఉంటే వచ్చుగా అని అడుగుతుంటారు. అంటే అడుక్కునే ఆ 5-10 రూపాయలు అడుక్కొని పోగు చేసుకొని వెళ్ళి తాగి వచ్చేవాడు. ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి అతని జీవితం వెళ్ళింది అని అంటే, తన భార్య ఇంట్లో ఒకసారి త్రాగొచ్చి పడుకున్నాడంట, నేల మీదే పడుకున్నాడంట, వరండాలోనే పడిపోయి, ఫుల్గా తాగి పడిపోయి అక్కడే లెట్రిన్కి వెళ్ళిపోయాడంట, అక్కడే టాయిలెట్కి వెళ్ళిపోయాడంట. ఆ జీవితాన్ని చూడలేక భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది, వదిలిపెట్టేసేసింది. తిండి తిప్పలు లేకుండా 10 రోజులు ఆ గదిలోనే పడి ఉన్నాడు. అక్కడే పాస్ పోస్తా, అక్కడే లెట్రిన్కి వెళ్తా, ఎవరన్నా సద్దన్నం వేస్తే ఆ చిన్న గదిలోనే తింటా. ఒక హీనాతిహీన తప్పిపోయిన కుమారుడన్నా బెటర్ ఏమో కానీ అంతకంటే భయంకరంగా తయారైపోయిన జీవితం అతనిది. అయితే ఒక సేవకుడు అక్కడికి వచ్చాడు, అతన్ని తట్టి ఆ గదిలో నుంచి లేపాడు, అతన్ని బలవంతంగా దేవుని మందిరంలోకి తీసుకొని వెళ్ళాడు, స్నానం చేయించాడు, మంచి బట్టలు వేసాడు, కొన్ని దేవుని మాటలు చెప్పాడు, ఈ క్రొత్త నిబంధనని అతనికి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత కొన్ని రోజులు అలాగా దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాడు. అతను ఒక తీర్మానం తీసుకున్నాడు, బాప్టిజం తీసుకుంటాను, నేను కూడా కొత్తగా జన్మించాలని అనుకుంటున్నానని యేసునామమున బాప్టిజం తీసుకున్నాడు. ఆ నిబంధన రక్తంలో పాలు పొందాడు, ఆ బల్లారాధనలో చేసాడు, నిబంధన రక్తంలోనికి వచ్చాడు. మరలా పనికి వెళ్ళడం ప్రారంభించాడు. దేవుడు ఒక పనిని చూపించాడు, ఆ పనికి వెళ్ళడం ప్రారంభించాడు. నిదానంగా కుటుంబంలో ఒక్కొక్క వస్తువు కొనుక్కోవడం, ఇంకా ఒక మంచి ఇల్లు తీసుకోవడం ప్రారంభించాడు అద్దెకుంటా. అలాగ పిల్లల్ని మంచి స్కూల్లో వేయటం మొదలుపెట్టాడు. పిల్లల్ని మంచి భవిష్యత్తుని ఇచ్చేలాగా దేవుడు ఆశీర్వదించాడు. మొన్న ఫోన్ చేసి ఏమన్నాడు అని అంటే, తమ్ముడు సింగనగర్లో ఒక ఇల్లుంటే చూడు తమ్ముడు, దాన్ని కొందాం అనుకుంటున్నాను అన్నాడు. ఈఎంఐ అంటే లోన్కి వెళ్తావా అని అడిగాను. అదేంటి తమ్ముడు, దేవుడు చేతి పనిని ఆశీర్వదించాడు, క్యాష్ పెట్టి కొంటాను తమ్ముడు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి క్రొత్త నిబంధనలోనికి వస్తే, ఒక వ్యక్తి క్రొత్తగా జన్మిస్తే దేవుడు ఆ జీవితాన్ని క్రొత్తగా తయారు చేస్తాడు, సమాజానికి క్రొత్తగా చేసి ఆయన చూపిస్తాడు. ఆ వ్యక్తిని చూసి అనేక మంది దేవుని గణపరుస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ నిబంధనలే మన వాగ్దానాలు ఉన్నాయి, ఈ నిబంధనలోనే మన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది ఒక శ్రేష్టమైన నిబంధన ప్రభువు మనతోటి చేశాడు. నిబంధనలోంచి బయటికి వెళ్ళక మనం ఈ నిబంధనలోనే ఉందాం, ఈ నిబంధనలోనే కొనసాగుదాం. ఈ నిబంధనలో ఏదైనా తప్పిపోయామేమో, పొరుగువారిని ద్వేషించటమో, లేదంటే ఏదైనా పాపంలో పడటమో, ఈ నిబంధనలో నుంచి మనం ఏమైనా తొలగిపోయామేమో, మరలా మనల్ని మనం కట్టుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మన హృదయాలు నూతన పరుచుకుందాం. నూతన హృదయం ఈ ప్రభువు అని మనం అడుగుదాం. సంవత్సరాలు జరుగుతుండగా దేవుని కార్యాలు చేస్తాడండి. పాత సంవత్సరాన్ని అలాగే ఉండాలని ఆశపడమాకండి. ఈ కొత్త సంవత్సరంలో
ప్రభు కొరకు బతకాలని, దేవుడు నీకేదో చేయాలని ఆశపడండి, అలా ప్రార్థించండి. దేవుడి కొత్త సంవత్సరంలో కొత్త తలాంతులతో, నూతనమైన వాగ్దానాలతో, ఆ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ ధన్యలతో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.